హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రెష్ 143. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై కుకింగ్ అనేది చూపెట్టబోతున్నా. అండ్ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. అండ్ ఈరోజు మనం బ్లాగ్లో మొత్తం చికెన్ ఫ్రై అయితే చూపించేస్తా, ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. మస్తు వీడియోలతో మళ్ళీ మీ ముందరికి వస్తూనే ఉంటా. అండ్ కమాన్ చూసేద్దాం ఈరోజు చికెన్ ఫ్రై కుకింగ్. మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నామని చెప్పాను కదండి, దానికి మ్యారినేట్ అయితే చేస్తున్నాం. చికెన్ని కర్రీ అయితే పెట్టుకున్నాము అండ్ ఇప్పుడు దాన్ని మ్యారినేట్ చేస్తున్నాము. అండ్ అది ఎట్లెట్లా చేస్తామనేది చూడండి, మొత్తం ప్రాసెస్ అండ్ కిరాక్ ఉంటుంది. అండ్ కర్రీ ఉండే ముందు ఇట్లా మనం మ్యారినేట్ చేసి పెడితే ఒక 5 minutes టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా మంచిగా ఉడుకుతాయి కూడా, ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి, ఫ్రై మంచిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాం. అండ్ మన బ్యాచిలర్ బ్రదర్స్కి ఇది చాలా చాలా యూజ్గా ఉంటుంది. అండ్ పసుపు కొంచెం, అండ్ గరం మసాలా కొంచెం, ధనియాలు అవి ఇవన్నీ ఉంటాయి మనకు. అండ్ కారం సరిపోయినంత, ఎక్కువ వేసుకుంటే మంట మామూలుగా ఉండదు. ఉప్పు సరిపోయినంత, ఎక్కువ వేసుకుంటే బీపీ హైగా పెరిగిపోతుంది. అండ్ ఫైనల్గా అయితే ఒక నిమ్మకాయ అయితే వండుకొని అండ్ మనం కలుపుకుందాం. మంచిగా కలిపేసుకోవాలి, ముక్కకు బాగా పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం ఆగమాగం చేయాలి. చికెన్ ఫ్రై అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చికెన్ ఫ్రై చాలా వీటికి యూజ్ ఉంటుంది, బాటిల్స్కి అండ్ కర్రీస్కి, తెలుసు అనుకుంటా మీకు. అండ్ ఇట్లా మనం మ్యారినేట్ చేసి మంచిగా కలిపేసి ముక్కకు పట్టేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 minutes పక్కకు పెట్టుకొని మనం కర్రీ ప్రాసెస్ అయితే, మనం ఫ్రై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. అండ్ ఒక 5 నిమిషాలు అలా పక్కకి పెట్టేద్దాం. అన్నీ రెడీ అయితే పెట్టుకున్నాం. అండ్ పొయ్యి కూడా ముట్టించుకున్నాం, బాండి కూడా వేడైపోయింది, ఆయిల్ రెడీగా ఉంది, ఆయిల్ వేసేద్దాం. అండ్ చికెన్ ఫ్రైకి కరెక్ట్గా సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి చూడు. మళ్ళీ ఎక్కువ అయితే కొలెస్ట్రాల్, తక్కువ అయితే టేస్ట్ మంచిగా ఉండదు. అండ్ ఆయిల్ కొంచెం వేరే అయిన తర్వాత చిటాపట చినుకులతో దుంకుతున్నాయి మొత్తం ఆయిల్. అండ్ ఇప్పుడు మనం ఆనియన్ అయితే వేసేద్దాం. ఫస్ట్ మనం ఆనియన్, అండ్ నూనెలో ఆనియన్స్ వేసేటప్పుడు మస్తు భయం అయితే, చుర్రం అంటే నూనె మీద పడుతుంది మస్తు. అండ్ అయిపోయింది, ఆనియన్ వేసేసాం. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేద్దాం. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. అండ్ ఇక్కడ వ్లాగ్లో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చేస్తున్నాము, ఒక్కటే కాదు మా మమ్మీ కూడా చేస్తుంది ఇక్కడ. అండ్ చూసారా, మనం కరివేపాకు అయితే వేసేసినాం. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. అది డీప్ ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి, మనము ఆగాలి. ఆ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి చికెన్ వేసుకుంటే అయిపోతుంది. చికెన్ వేసుకొని అది కూడా కొంచెం బాగా మెత్తగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసిగా వేసేసినాం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసినాం. అది మంచిగా ఫ్రై కావాలి. అండ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అండ్ కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. అండ్ కొంచెం ఫ్రై అయితే అయినాయి ఆనియన్స్. అండ్ ఇప్పుడు మనం చికెన్ అయితే వేసేద్దాం. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే వేసేసుకున్నాం. అండ్ మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ మస్తు కనబడుతుంది. కలిపేసుకుందాం మన చికెన్, టేస్టీ చికెన్ ఫ్రై.
మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది. అది ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి. మళ్ళీ స్మెల్ కూడా మస్తు వస్తుంది చికెన్ది ఉడికేటప్పుడు. ఆ ఆనియన్స్ కానీ ఆ చికెన్ ఫ్లేవర్ కానీ మనం మ్యారినేట్ చేసినంతా కూడా ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. చూస్తారు కదా ఏ విధంగా ఉందో చికెన్ ఫ్రై. ఇంకా అవ్వలేదు, అవుతున్నట్టు చూపిస్తున్నా. అండ్ అవుతుంది. అండ్ లాస్ట్కి మనం దీన్ని టేస్ట్ కూడా చేసేద్దాం ఇక కనిపించేదాన్ని. అండ్ నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. చికెన్ అయితే ఉడుకుతుంది మంచిగా. అండ్ తొందరగా తినేసి నేను టేస్ట్ అయితే చెప్పేస్తా. అండ్ వెయిట్ చేస్తున్నా తినడానికి. చూస్తారు కదా ఎంతమందికి ఇంట్లో బోర్ కొట్టినప్పుడు టైంపాస్ కానప్పుడు ఇట్లా చేసుకొని తింటారో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. అండ్ మనం ఒక 1 మినిట్ ఆగి ఫైనల్గా చికెన్ మసాలా వేసేసుకొని అండ్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని దింపుకొని టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం. చూసారు కానీ చికెన్ అయితే ఉడుకుతుంది. అండ్ చికెన్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం. ఆ వాటర్ కూడా మొత్తం ముక్కలు గుంజేసుకుంటాయి అండ్ ఇంకా స్మూత్గా అయిపోతాయి. మొత్తం టేస్ట్ బాగుంటుంది. అండ్ చూస్తారు కదా ఈ విధంగా వాటర్ అయితే కొంచెం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా. అండ్ ఆ వాటర్ కూడా ఇంకిపోతాయి, తొందరగానే ఇంకిపోతాయి. అండ్ మస్తు టేస్ట్ ఉంటుంది, ముక్క కూడా మస్తు టేస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక నిమిషం అయితే ఆగుదాం. ఆగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మన చికెన్ అయితే ఉడికిపోయింది అండ్ చూసారు కదా. అండ్ ఇప్పుడు కొత్తిమీర చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని మనమైతే దింపేసుకుందాం. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుందాం. అండ్ చికెన్ ముక్కలు చూసారు కదా మంచి ఉడికినాయి అండ్ మంచిగా ఫ్రై అయినాయి అవి. అండ్ కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకొని టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం. రెడీ అయిపోయింది. నేనైతే ఆగలేకపోతున్నా. చికెన్ అంటే చాలా ఇష్టం అందుకని. అండ్ టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం ఇప్పుడు. అండ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తినేద్దాం, తిని చూసేద్దాం ఎట్లుందో. అండ్ పెట్టమ్మా ఎట్లుందో చూద్దాం. అండ్ చికెన్ ముక్కలు చూసుకోవచ్చు. క్రేజీ ఉంది, వేడిగా ఉంది. నెక్స్ట్ లెవెల్ బాబా. అండ్ కొంచెం అన్నంతో అయితే ఒక ముక్క తీసుకొని తిందాం, ఎట్లుంటుందో చూద్దాం. మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం. ఎట్లుందామా? కిరాక్ ఉంది. మీరు కూడా ఇట్లా వేసుకోండి ఇంట్లో. టేస్టీ చికెన్ ఫ్రై. ఆ అన్నంలో ఏంటంటే ఇంకా హైలైట్ ఉంది. అన్నంలో అయినా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నంకి పని చేస్తుంది, బాటిల్కి పని చేస్తుంది, బ్యాచిలర్స్కి మస్తు పని చేస్తుంది. వండుకొని తినండి, ర్యాంప్ పాడించేసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తు వీడియోలతో వస్తాం, మస్తు చేద్దాం. మీ సపోర్ట్ గట్టి ఉంటే గట్టి వస్తాయి వీడియోలు. అంటిల్ దెన్ బాయ్.